నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర శ్రేయస్సుకు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కలెక్టరేట్ నుంచి పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని పులిహోర పంపిణీ. ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రికి భారీ అన్నప్రసాద వితరణ. గుడివీధి వర్తక సోదరుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవం. పట్టభద్రులంతా వివేకంతో విజ్ఞతతో ఆలోచించి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గురువారం ఉదయం ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మండలి ఎన్నికల పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఎన్డీఏ కూటమిని బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత అన్నారు. ఇప్పటికే అనేక మంది పట్టభద్రులు ఓటు వేయడానికి వస్తున్నారని, ఇది తమ బాధ్యత అని ఫోన్లు చేసి చెబుతున్నారని, ఇది మంచి పరిణామం అని హర్షం వ్యక్తం చేశారు. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులను తక్కువ చేయడమో కించపరచడమో తమ ఉద్దేశం కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని, అయితే ప్రస్తుతం నష్టాలు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం అందరికీ అవసరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓటర్లందరూ కూడా వారి యొక్క అమూల్యమైన ఓటుని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. నేను కూడా నా ఓటుని సద్వినియోగపరుచుకున్నాను. ఏదైతే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, నష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ఎన్డీఏ కూటమికి నా మద్దతు తెలియజేయడం జరిగింది. ఇది అవసరం, ఇది మనందరి యొక్క బాధ్యత. గత 5 సంవత్సరాలు నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అంటే చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈ రోజున అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంట్రా అంటే అర్థం కాని పరిస్థితిని ఈరోజు ఆర్థికంగా కేంద్రం ఒక సహకారం తెచ్చుకుంటా ఉన్నాం. డిఎస్సి మెగా డిఎస్సి తీసుకుంటా ఉన్నాం. జూన్లోని అందరికీ కూడా ఉద్యోగాలు కూడా పోస్టింగ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం గౌరవ మంత్రి లోకేష్ గారు తీసుకుంటా ఉన్నారు. అన్ని అంశాల్లో కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది పట్టభద్రుల ఎన్నిక అంటే విద్యావంతులు వివేకంతో ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించండి. ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు పట్టిన నష్టాన్ని కష్టాన్ని గుర్తించి ఈ రోజున ఈ కష్టాన్ని నుంచి ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ సంపూర్ణమైన మద్దతు తెలియజేయండి. ఇది అవసరం. ఎవరిని నొప్పించాలో లేకపోతే పోటీలో ఉన్న వాళ్ళని కించపరచాలన్నది మా తాలూకు ఉద్దేశం కాదు. ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేస్తారు, కానీ ఇది రాష్ట్రం ఒక అవసరాన్ని గుర్తించి ఎన్డీఏ కూటమికి బలపరచాలని మంచి స్పందన ఉంది. మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఫోనుల్లో కూడా ఎక్కడికక్కడ వస్తున్నాం, మా బాధ్యత ఇది, మేము వచ్చి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాజకీయంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ను కలెక్టరేట్ నుంచి పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులను సిబ్బందికి మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలి. ఓటర్ల సంఖ్య ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించాలి. ఓటర్ల క్యూ లైన్స్ బయట ఉండాలని, ఒకరి తర్వాత ఒకరిని పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు అనుమతించాలి. మీకైతే మన
స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని పులిహోర, బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ వీర వెంకట త్రినాథ్ దూడల, ఉపాధ్యక్షుడు భగవాన్ తలారి, సెక్రటరీ అమిరాజు చౌదరి బాలుసు, జాయింట్ సెక్రటరీ రంగరాజు కోసూరి, ఈసీ సభ్యులు బ్రహ్మాజీ ఉప్పులూరి, గౌతమ్ చౌదరి కోడూరి, జానకి రామయ్య మఠ, నాగ భూలోకేశ్వరరావు, కింతాడ రమేష్ అడుసుమిల్లి, ప్రవీణ్ బాబు మన్రావు, శ్రీహరి వెంకటరాజు చౌదరి పోలిన, శ్రీనివాస గన్ని, శ్రీనివాస్ యాదవ్ తులార, అలాగే వెంకట నాగమోహన మాదిరెడ్డి, వెంకట ప్రభాకర్ పట్టాభిరామారావు, వైట్ల వెంకటస్వామి చౌదరి కోరపాటి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి శివరాత్రి రోజున కాస్మోపాలిటన్ క్లబ్లో అన్నదానం జరగడం జరుగుతుంది. అన్నదానం అంటే ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రసాద వితరణ అనగా పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్. ఇది నాకు తెలిసి 2011 ఆ టైంలో నేను సెక్రటరీ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అంతకుముందు టీం కూడా స్టార్ట్ చేశాను. కంటిన్యూగా ఉదయం 11:30 నుంచి 12 దాకా కూడా వచ్చే అందరికీ కూడా ఇక్కడ లేదు అనకుండా ఈ ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. దీనికి మా క్లబ్ సెక్రటరీ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా క్లబ్ వాంటల్ని కొంత మెంబర్స్ కాంట్రిబ్యూషన్స్ అంతా వేసుకొని ఇంత మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా క్లబ్లో ఉన్న 330 మంది మెంబర్స్ సహకారంతో, క్లబ్ సహకారంతో, ప్లస్ అందులో కొంత భక్తితో డివైడ్ అయిన భక్తులు కొంతమంది మజ్జిగ ఇచ్చారు, కొంతమంది బియ్యం ఇచ్చారు. అలాగే అన్ని ఫిల్అప్ చేసి ఈ క్లబ్ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం. లాస్ట్ ఇయర్కి ఎక్కువ ఉంటారు, తక్కువ ఉంటారు? లాస్ట్ ఇయర్ 1.5 బ్యాగ్ మనం పెట్టలేదు. ఈవేళ 2.5 బ్యాగులు పెట్టగలం. 2.5 అంటే 25 కేజీలు కాదు, 250 కేజీలు. అది కాకుండా మజ్జిగ ప్యాకెట్ లాస్ట్ టైం మజ్జిగ ప్యాకెట్ ఇచ్చాం. మజ్జిగ ప్యాకెట్ లాస్ట్ టైం డబ్బులో వేసి కలిసి ఇచ్చాం. వేళ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ అన్నాటికి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోఆపరేట్ చేశారు. అలాగే మిగతా డబ్బు పెట్టుకోవడం. నల్లమందు సందు వర్తకులు ఫ్రెండ్స్ సర్కిల్ గంటాలమ్మ గుడి వీధి వర్తక సోదరుల ఆధ్వర్యంలో బుధవారం 18వ మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భారీ అన్నప్రసాద వితరణ జరిగింది. దొండపాటి జయసింహ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. సుమారు 12,000 మందికి అన్నప్రసాద వితరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు, దొండపాటి పార్థసారథి, జొన్నూరి వెంకటేశ్వరరావు, జొన్నూరి చిన్న, అందనాపల్లి సత్యనారాయణ, మామిడిపల్లి రామకృష్ణ, కేబుల్ హారి, మార్గాని లక్ష్మణరావు, మాగాని సతీష్ కుమార్, అందనాపల్లి సీతారాం, పాండురంగ, ఏ రామకృష్ణ, రొకన్ రమేష్, మాగాని సతీష్, జి శ్రీను, ఈజవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 18వ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా 10,000 మంది భక్తులకి అన్నప్రసాదాలు ఇక్కడ వితరించడం జరిగింది. ఇది దొండపాటి శంకరరావు గారి ఆధ్వర్యంలో పొద్దున మన మాజీ ఎమ్మెల్యే రౌతు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇది ఘనంగానే జరుగుతుంది. ఇక ముందు కూడా ఇలాగే జరుగుతుందని దేవుడు ఆశిస్తున్నాడు. 18వ సంవత్సరం ఎంతమంది? ఇది మన సత్యనారాయణ గారి ఈయన ఆధ్వర్యంలో మొత్తం కార్యక్రమాన్ని కూడా నిజంగా చేసుకుని ఉన్న ఈ షాపులందరినీ కూడా చేసి 18 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఆటలు లేకుండా చాలా శివుడి ద్వారా దేవుడి ఆశీస్సులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ అక్క మరియు బాబా సూర్యనారాయణ సింగ్ కృష్ణాబాయిల జ్ఞాపకార్థం స్థానిక మెయిన్ రోడ్ నందు శివరాత్రి సందర్భంగా భక్తులకు బిర్యానీ, పన్నీరు కర్రీ, ద్రాక్ష జ్యూస్ 2,000 మందికి వితరణ చేశారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ అందరూ శివరాత్రి సందర్భంగా ఆ మహాశివుని కరుణా కటాక్షాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దుర్గా భవానీ, నాగసింగ్, తేజాబాయి, క్షత్రియ, నాగ చైతన్య సింగ్, సౌమ్యాబాయి, తరుణ్ సింగ్, బాబీ సింగ్, నవీన్, సుధీర్, అలాడి వాసు, దంతశెట్టి సతీష్, భద్రరావు, చినరాజు, వెంకటేషు, చిన్నబాయి తదితరులు పాల్గొన్నారు. మా అక్క బావుల జ్ఞాపకార్థం అయినటువంటి బిర్లా సుబ్రహ్మణ్యం సింగ్, శ్రీమతి కృష్ణాబాయి జ్ఞాపకార్థం ఈరోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వెజిటబుల్ బిర్యానీ, దాంట్లోకి కర్రీ, అలాగే ద్రాక్ష జ్యూస్ 2,000 మందికి సిద్ధం చేయడానికి
మా కుటుంబ సభ్యులందరం కూడా చర్చించుకొని అందరం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు మా శ్రీమతి దుర్గా భవానీబాయ్, మా కోడలు శ్రీమతి సౌమ్యాబాయ్, మా కుమారుడు చైతన్య సింగ్, తారకరామ్ సింగ్, అలాగే యుగంధర్ సింగ్, మా స్నేహితులు వాసు, సతీష్, భద్రరావు, అలాగే మా స్నేహితులు సుధీర్, నవీన్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మహాశివరాత్రి ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి ఆధ్వర్యంలో మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. బుధవారం మల్లికార్జున నగర్లో నిర్వహించిన ఈ పోటీలో అన్ని వయసుల మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. కబడ్డీ, కుర్చీలాట, పరుగు పందెం, లెమన్ స్పూన్ తదితర పోటీలు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్నకుమార్ ఆదేశాల మేరకు మహిళలకు ఈ పోటీలు నిర్వహించామని, విజేతలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి 8వ తేదీన బహుమతులు అందజేస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని తెలిపారు. పోటీలకు రెవరెండ్ జూలీ మేడం, అలాగే డాక్టర్ విమల, 48వ వార్డు టీడీపీ మహిళా ఇన్ఛార్జి కృపామణి ఎంతగానో సహకరించారని ఖండవల్లి లక్ష్మి చెప్పారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఖండవల్లి లక్ష్మి పరీక్షల అట్టలు, పెన్నులు, రబ్బర్లు, అలాగే షార్ప్నర్లు, ఫోల్డర్లు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో రెవరెండ్ జూలీ, కృపామణి, డాక్టర్ విమల, ఖండవల్లి బేబీ, చిర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వేదనలో దుఃఖంలో ఉన్నవారికి ఎంతో సహకారంగా మరి కండవల్లి లక్ష్మి గారు ఆమెకి తోచిన, ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి, ఆమెకున్న దయాగుణాన్ని బట్టి ఎంతగానో సహకారంగా అనేక మందిని ప్రోత్సహిస్తూ మరి మూలన కూర్చున్న వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి ఆనందం చేయడానికి ఆమెకి ఉన్న జ్ఞానాన్ని బట్టి, ప్రభుత్వాలు ఇచ్చిన మంచి అధికారాన్ని బట్టి మరి హృదయపూర్వకమైన వందనములు, అలాగే మరి దీవెనలు కూడా ఇస్తూ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృపామణి గారు కూడా మరి మాతో పాటుగా ఉంటూ ఇక మరి ఆమె మాకు కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు. మీరు ముందుకు వెళ్ళండి, మేము మీ వెనకాల ఎంతైనా కూడా సహకరిస్తామని చెప్పారు. అలాగే మరి కండవల్లి బేబీ గారు, అలాగే చిర్ర లక్ష్మి గారు కూడా మరి మాతో పాటుగా ఉండి మాకు చాలా సహకారాన్ని అందించారు. వారికి కూడా హృదయపూర్వక మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అడ్వాన్స్గా తెలియపరుస్తున్నా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారములు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రొటెక్షన్ నుంచి మరి కండవల్లి లక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా మరి ఇక్కడ కూడి ఉన్న మహిళలు ఎవరు కూడా బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడు కూడా నిత్యము ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ ఏ ఒకటి బాధల్లోనో లేదంటే కష్టాల్లో ఉండేటువంటి విధానంలో ఉన్న వాళ్ళే. ఎవరు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు. అయితే ఎప్పుడు కూడా ఇలా ఆటలు ఆడుకోవడం అనేది మాకు ఎవరికి కూడా ఎప్పుడు ఆడలేదు. చిన్నప్పుడు ఎప్పుడు ఆడేమేమో తెలియదు. కానీ అయితే ఇప్పుడు మరలా ఇలాగా ఆడేటప్పుడు ఈ ఆటలు పోటీ పెడుతున్నారు అన్నప్పుడు చాలా మంది వింతగా చూశారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. దీనికి ముఖ్య కారకురాలు మరి కండవల్లి లక్ష్మి గారు. అయితే ఆమె సొంత డబ్బులతోటి ఎవరిని డొనేషన్ కూడా అడగకుండా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు. మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం. అయితే ఇలాగా మరి ఇంకా ఎంతో మందికి స్త్రీలకి సహకారిగా ఆమె ఉండాలని కోరుకుంటా ఉన్నాము. అయితే వారి వెనక మేము కూడా సహకారులుగా ఉంటామని మరి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన మరి కండవల్లి లక్ష్మి జూలీ అమ్మ గారు, 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్కి మమ్మల్ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి పరీక్షా సామాగ్రిని ఇవ్వమని మమ్మల్ని అడగడం జరిగింది. మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి ఏపీ మహిళా చైర్మన్గా నా సొంత డబ్బులతో ఈరోజు వారికి పరీక్షా సామాగ్రిని కూడా బహుకరించడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మార్చి 10వ తారీఖున రాస్తున్న 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా బాగా రాసి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి,
అలాగే మీతో ఉన్న చుట్టుపక్కల వారికి పేరు తెచ్చేవారిగా మీరు అందరూ ఉండాలని, చదువుకోవాలని మీ అందరినీ పేరు పేరున బ్లెస్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్మన్గా మీ అందరినీ బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు ఈ 48వ వార్డులో ఇంత ఘనమైన కార్యం జరగడానికి నిజంగా హ్యూమన్ రైట్స్ ద్వారా కండమల్లి లక్ష్మక్కకి ప్రెసిడెంట్, అలాగే జూలమ్మ గారికి కూడా మా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా ఆనందంగా గడిపారండి. వయసుతో సంబంధం లేకుండా పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా పెద్దవారు పాపం చిన్నపిల్లల వాళ్ళే కేరింతలు కొడుతూ ఆడారు. మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ మహిళా దినోత్సవం రోజున ఈ గిఫ్ట్స్ అందజేయడం అనేది జరుగుతుంది. ఈ 48వ వార్డు తరఫున ప్రతి మహిళలకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తామండి. మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరు ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళలందరికీ ఆటల పోటీ నిర్వహించడం జరిగింది. కుర్చీలాట, లెమన్ స్పూన్, కబడ్డీ, పరుగు పందాలు. ఈ ఆటల్లో విన్నర్ అయిన వారికి 1, 2, 3 ముగ్గురిని ఎన్నిక చేయబడి వారికి ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం హ్యూమన్ రైట్స్ తరపు నుండి. కానీ అలాగే కాకుండా అందరూ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా ఏదో ఒకటి చిన్న చిన్న బహుమతి ఇవ్వడానికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ముందుకు వస్తున్నాము. అలాగే ఈ ఆటల పోటీ నిర్వహించడానికి మాకు పూర్తి సహకారం చేసినటువంటి అమ్మ జూలీ గారు, ఆవిడకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మా మహిళలందరూ కూడా మేము ముందుకు వస్తామమ్మా, మాకు చాలా సరదాగా ఉంది, ఎంజాయ్ చేయాలని కోరుకుంది అనేసి చెప్పారు. మేము వెంటనే మీరు తప్పనిసరి ఈ ఆటల పోటీలో మీరు కూడా పాల్గొవాలమ్మంటే ఆవిడ కూడా మాతో పాటు పెద్ద వయసు అయినప్పటికీ సహకరించి ఆటల పోటీలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. అలాగే మార్చి 8వ తారీఖున ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా అక్కడ పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మహిళలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆటల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళ ఇది మాకు గిఫ్ట్ లేదు అనే నిరాశ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇవ్వడానికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మహిళా చైర్మన్గా ముందుకు రావడం జరుగుతుంది. అలాగే మాతో పాటు 48వ వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు కృపామణి గారు కూడా మాతో ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఆవిడికి కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా జూలీ అమ్మగారికి ప్రత్యేకంగా నా పాదాభివందనం. మహిళల పెద్ద వయసు చిన్న వయసు కాకుండా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నాను. మన మహిళలందరం దేనికి కూడా తగ్గిపోము, దేనికైనా మేము చేయగల సమర్థులం, మాకు సత్తా ఉంది, మేము చేసి చూపిస్తామని మా మహిళలందరూ ఈరోజు వారి ఎంకరేజ్మెంట్ చూసి చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మై హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి ప్రత్యేకంగా ప్రతి మహిళలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగంపేటలో 13, 14, 15 బూతులలో ఎమ్మెల్సీ ఎన్నికలు శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్సీ జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన ఎన్డీఏ శ్రేణులతో కలిసి జగంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శనలో భాగంగా జగంపేట పోలింగ్ కేంద్రాలను సందర్శించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుని ఓటింగ్ శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు సునాయాసంగా దక్కేలా సూచనలు సలహాలు ఇచ్చారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ఎన్నికల సంఘం వారికి పోలీసులకు సహకరించాలని శ్రేణులకు సూచనలు చేశారు. పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నెహ్రూ నవీన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రరావు, కొత్త కొండబాబు, జీను మణిబాబు, పాండ్రాంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పూరి సత్యబాబు, రేఖ బుల్లిరాజు, అలాగే వేములకొండ జోగారావు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, పీలా మహేష్, మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు నగిరెడ్డి సూర్యవతి అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
వీళ్ళన్నీ చెప్పాలి చెప్పండి అఖండ గోదావరి మధ్య ఇసుక తిన్నెల్లో పట్టిసీమలోని వీరభద్రస్వామి దర్శనానికి ఉమ్మడికు తూర్పుగోదావరి జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలి వెళ్లారు. మహాశివరాత్రి పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది పవిత్ర శైవ క్షేత్రం. ఇక్కడ వీరభద్రస్వామి మరియు భావనారాయణ స్వామి దేవాలయాలు కొలువై ఉన్నారు. ఈ ఆలయం తెలుగు సినిమా చిత్రీకరణలకు కూడా చాలా ముఖ్యమైన ప్రదేశంగా గుర్తింపు కూడా ఉంది. పురాణాల ప్రకారం దక్షయాగం సమయంలో వీరభద్రుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అగస్త్యుడు వీరభద్రుడిని శాంతింపజేసిన స్థలం ఇది అని అంటారు. ఇక్కడ కొలువైన వీరభద్రుడు విశ్వేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అందరికీ నమస్కారం. భారతీయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గానికి అటు పోలవరం నియోజకవర్గానికి మధ్యలో గోదావరి మధ్యలో వెలసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని మహాశివరాత్రి పర్వదినాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గతంలో కూడా వీలున్నప్పుడల్లా ప్రతి శివరాత్రికి కూడా మ్యాక్సిమం వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడం నాకు అలవాటుగా ఉంది. గత 93వ సంవత్సరం నుంచి కూడా నేను వస్తుంటాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకున్నాను. గత సంవత్సరంలో ఖచ్చితంగా ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించమని స్వామివారిని వేడుకోవడం జరిగింది. దానికి స్వామివారి అనుగ్రహం ఇచ్చి ఈ ప్రజాసేవ చేసుకోవడానికి అనుగ్రహం ఇచ్చారు. దానిలో భాగంగానే ఈ యొక్క స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి కూడా నడకదారి, ఈ ట్రాక్టర్లు వెళ్ళే దారి బాగుండాలని చెప్పి ఒక మంచి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయించాను నా సొంత ఖర్చులతో. అదేవిధంగా ఎవరైతే బాటచారులు ఉన్నారో దాహత్తును తీర్చడానికి 50,000 బటర్ మిల్క్ ప్యాకెట్లని, 50,000 మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశాం. రాత్రిపూట ఈ యొక్క భక్తులు వెళ్ళడానికి లైటింగ్ లేక ఇబ్బంది పడతారు కాబట్టి లైటింగ్ని కూడా ఏర్పాటు చేసాం. ఈ ఎండలో ఇబ్బంది పడతారని అక్కడక్కడ కూడా టెంట్లు ఏర్పాటు చేసి అందులో మంచినీళ్ళ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం. సైడ్ ఎక్కడైతే వాటర్ ఉందో ఆ సైడ్లన్నింటిలో కూడా ప్రమాదవశాత్తు ఆ యొక్క గోదావరిలో పడిపోకుండా ఉండే విధంగా బారికేడ్స్ కూడా నా యొక్క సొంత నిధులతో ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం, పుణ్యం కోసం భక్తుల సౌకర్యార్థం నా బాధ్యతగా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రయాణించడానికి మార్గాన్ని సుగమం చేశాం. నాకు కూడా వాళ్ళతో పాటు దర్శన భాగ్యం దొరికింది. నేను కూడా ఇప్పుడే స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాను. సదా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్ర శ్రేయస్సుకు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కలెక్టరేట్ నుంచి పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని పులిహోర పంపిణీ. ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాశివరాత్రికి భారీ అన్నప్రసాద వితరణ. గుడివీధి వర్తక సోదరుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.